అక్కి రొట్టి చేసేటప్పుడు ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. పెనం చల్లారిందా, ఆయిల్ వేసుకుందామా, పిండి ఎత్తుకున్నామా, తట్టుకున్నామా, స్టవ్ మీద పెట్టుకున్నామా, మూత పెట్టామా, ఇలా అలా తిప్పించుకున్నామా, అంతే మన అక్కి రొట్టి రెడీ. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కర్ణాటక స్పెషల్ అయిన అక్కి రొట్టి చేస్తున్నామండి. అక్కి రొట్టికి మామూలుగా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ చేస్తూనే ఉంటానండి. కాకపోతే ఈ రోజు హోటల్ స్టైల్లో రెడ్ కలర్ చట్నీ అనేది చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. అక్కి రొట్టి కావాల్సిన పదార్థాలు చేస్తాము. మెయిన్ బియ్యం పిండి తీసుకున్నానండి. ఇక్కడ అర్ధ కేజీ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. అలాగే ఒక కీరకాయ, ఒక క్యారెట్, 2 మీడియం సైజు ఎర్రగడ్డలు 2 తీసుకున్నాను. అలాగే ఇక్కడ కూరాకులు తీసుకున్నానండి. కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను. సబ్బక్కి సొప్పు కొద్దిగా మెంతాకు, కొద్దిగా మునగాకు. ఈ 4 కూరాకులు వేసేదాని వల్ల అక్కి రొట్టె అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా మంది చేసి చూపించింటారు. కాకపోతే ఇలా చేయండి, అక్కి రొట్టె అనేది మెత్తగా ఉంటుంది, చాలా టేస్ట్గానే ఉంటుంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, చేద్దాము. ఇక్కడ అక్కి రొట్టికి బియ్యం పిండి మీరు ఇంట్లోనే కొట్టుకుని పిండి అయినా పర్లేదండి. నాకు ఇంట్లో పిండి అయిపోయింది కాబట్టి ప్యాకెట్ పిండి తీసుకున్నాను. ఇక్కడ అర్ధ కేజీ పిండి వేసుకుంటున్నాను. కూరాకు అంతా కడిగేసి కట్ చేసి వేసుకుందాము. ముందుగా క్యారెట్ పైన తొక్క తీయేద్దాము. నీళ్ళు వేసేద్దాం. ఇక్కడ సౌతేకాయ అంటారండి, మన సైడ్ కీరకాయ అంటారు. అప్పుడప్పుడు సౌతేకాయ అని వచ్చేస్తుంది, ఏమనుకోవద్దండి. ఇప్పుడు ఈ కీరకాయని తొక్క తీయేద్దాం. దీన్ని కూడా ఇది వేయడం వల్ల అక్కి రొట్టె అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి, మెత్తగా ఉంటుంది. ఇంకొకటి అండి, అక్కి రొట్టి మామూలుగా చేసినారంటే ఇది వేయకుండా చేస్తే ఇరిగిపోతుంది. మీరు మడిచి క్యారీకి వేసుకోపోయినారంటే లంచ్ బాక్స్లో ఇరిగిపోయి ఉంటుంది. అదే ఇది వేయడం వల్ల బాగా అట్టే స్టిఫ్గా ఉంటుంది, మెత్తగాను ఉంటుంది ఈ సౌతకాయ వేసేదాని వల్ల. కాబట్టి ఇది వేసి చూడండి. ఇప్పుడు దీన్ని తొక్క తీసేద్దాం. ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా వేద్దాం. ఇందులోనే ఒకటొకటే కట్ చేసి ఈ అక్కి పిండిలోకి వేసుకునేద్దాము. అన్నీ బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పెద్దదిగా కట్ చేసినారంటే మీరు అక్కి రొట్టి తట్టేటప్పుడు లావుగా వస్తుంది. మీకు పల్చగా కావాలంటే అన్నీ చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర కట్టర్ ఉంటే కట్టర్కైనా వేసుకునేయండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను కట్టర్కే వేస్తున్నాను, మీడియంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కట్టర్కి వేసుకునేద్దాము. ఇలా వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం కట్ చేసి ఇంత చిన్నగా రాదు, కొంచెం పెద్దగా వస్తుంది. తట్టేటప్పుడు మనకు లావుగా వస్తుంది అక్కి రొట్టె అనేది. చాలామందికి పలుచగా ఉంటేనే ఇష్టపడతారు. కాబట్టి ఇలా వేసుకున్నారనుకోండి పలుచగా తట్టుకునేకి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వేసుకునేద్దాం. ఇప్పుడు మన కీరకాయ తురుముకునేద్దాము. ఈ అక్కి రొట్టిలోని ఇలా కీరకాయ తురిమేసి రవ్వతో చేసి ఇంకా చాలా బాగుంటుందండి. అది టేస్ట్ వేరేలాగుంటుంది, ఈ టేస్టే వేరేలాగుంటుంది, ఆ టేస్ట్ వేరేలాగుంటుంది. ఇదే ప్రాసెస్తోనే బియ్య పిండితో, ఇప్పుడు బియ్య పిండితో చేస్తున్నానండి. అలాగే జొన్న పిండితో చేసుకోవచ్చు, రవ్వతో చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా. కాకపోతే ఒకటొకటి టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. తురుముకున్నాం కదండి కీరకాయ, ఇది కూడా వేసేద్దాము. ఇప్పుడు అలాగే ఈ క్యారెట్ని కూడా తురిమేద్దాం. అక్కి రొట్టె అనేది కర్ణాటకలో చాలా అంటే చాలా ఫేమస్ అండి. హోటల్లో కావచ్చు, ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అక్కి రొట్టె అంటే ఆ రోజు బిర్యానీ చేసినంత ఫీల్ అవుతారు. కాకపోతే చేసుకునేది కొంచెం ఇబ్బంది అవుతుంది, అది అందరికీ రాదండి తట్టేదానికి. క్యారెట్ కూడా తురిమేసాము, ఇందులో వేసుకునేద్దాము. ఇప్పుడు మన కూరాకులు ఉంది కదా, ఇది కూడా వేసేసి కడిగేసి కట్ చేస్తాము. ఇవి 3 కడిగి కట్ చేసుకుందాము. మునగాకు లాస్ట్లో ఒక చిన్న బౌల్ వేసి కడుక్కుందాము. ఎందుకంటే ఇది దుసేసినాం కదా, ఇది ఇందులో వేసినామంటే ఆ నీళ్ళలోకే సరిపోతుంది. కాబట్టి లాస్ట్లో ఇది తీసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా అలుచుకునేద్దాము. ఈ మెంతాకు, సబ్బకి సొప్పు వేసేదాని వల్ల ఆ టేస్టే వేరేలాగా ఉంటుందండి. ఇవన్నీ వేసి చూడండి. మీరు ఇవన్నీ వేస్ట్ చేశారో లేదో తెలీదు, కాకపోతే ఇవన్నీ వేసి చూడండి ఈసారి. చాలా అంటే చాలా టేస్ట్గాను ఉంటుంది, తినేదానికి బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకుందాం.
మనం తట్టేటప్పుడు బాగా రావాలి, షేపు పల్సగా రావాలంటే ఇలా చేసుకోవాలండి. మీరు లావుగా కట్ చేసుకున్నంటే తట్టేస్తారు, మళ్ళీ ఎత్తేటప్పుడైనా విరిగిపోతుంది, లేదా డబ్బాకి వేసి మడిచి పెట్టేటప్పుడైనా విరిగిపోతుంది. కాబట్టి ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మీరు ఏ షేప్లో అయితే చేస్తారో అదే షేప్లో ఉంటుంది, విరగదు. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేద్దాము. ఇప్పుడు ఈ మునగాకు కూడా ఇందులో వేసి అల్చేద్దాము. ఇప్పుడు ఇందులో వేసేస్తాం. మునగాకు కట్ చేయలేదండి, దుసేసినాను. ఆకులు తీసుకున్నాను, నేను కాండ్లు వేయడం లేదు. ఇది కట్ చేస్తే చేదు వస్తుంది మునగాకు, కాబట్టి నేను అలానే వేస్తున్నాను. ఇప్పుడు అంతా మిక్స్ చేసేస్తాం కాబట్టి ఇదేం కనిపించలేదు. ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్. అన్ని కూరాకులు అన్నీ వేసాం కదండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఎందుకంటే తేమ ఇందులోనే వస్తుంది. ఈ కీరకాయ వేసాం కదా, ఇందులో తేమ వస్తుంది. మీరు ఇంకో కీరకాయ వేసుకున్నట్లయితే నీళ్ళు వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నేను ఒకటే వేసినాను కాబట్టి కొద్దిగా నీళ్ళు పడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకునేద్దాము. పచ్చిమిర్చి ఇక్కడ వేయడం లేదండి, చట్నీలో వేస్తున్నాను కాబట్టి ఆ కారమే సరిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయడం లేదు. మీకు కావాలంటే వేసుకోండి, నేనైతే వేయలేదు పచ్చిమిర్చి. ఒకవేళ మీరు పచ్చిమిర్చి వేసేటుంటే మిక్సీకి వేసి పేస్ట్గా అన్న బరకగా చేసి వేసుకోవచ్చు, లేదంటే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఈడ పాపకి పచ్చిమిర్చి వేస్తే ఇందులో నచ్చదు కాబట్టి నేను వేయడం లేదు. చట్నీలో బాగా డీప్ చేసుకొని తింటుందామా, కాబట్టి నేను ఇక్కడ వేయడం లేదు. చూడండి, ఈ సోతకాయ వేయడం వల్ల తేమ చూడండి దీనికే సరిపోయింది. ఇంకొక సోతకాయ వేసింటమంటే మనం నీళ్ళు పోసే పని కూడా లేదు. కాకపోతే మనం కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. అంత గట్టిగా ఉంటే రొట్టి తట్టేదానికి కష్టమవుతుంది. చాలామంది వేడి నీళ్ళు వేస్తే సాఫ్ట్గా వస్తుంది అంటారు. నేను ఇక్కడ చన్నీళ్ళే వాడుతున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో నేను చూపిస్తాను మీకు. బాగా ఈ క్యారెట్ కీరకాయ అంతా వేసినాం కదా, బాగా పిసికినామంటే దాంతో ఉండే సారం అంతా బాగా దిగుతుంది. ఇది ఎలా కలుపుకోవాలంటే మనం చపాతీ పిండి కలుపుతాం కదండి, అలా కాకుండా ఇంకా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా తట్టుకునేకి ఈజీగా ఉంటుందండి. అట్లనేసి చాలా నీళ్ళు పోయేసి మీరు చాలా మెత్తగా తట్టేసినారంటే అది రాదు. మళ్ళీ అది రాకపోతే నన్ను తిట్టుకుంటారు. కాబట్టి మీడియంగా కలుపుకోండి. చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. చూడండి ఇక్కడ తెలుస్తుంది మీకు. ఇలా ఉంటే సరిపోతుందండి. ఉండ చేసుకుంటామంటే ఉండ షేపు అట్లే ఉండకుండా కొంచెం ఇట్లా ఉండ చేసుకుంటే ఇలా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తట్టేకి ఈజీగా ఉంటుంది. మీకు ఎంత పలుసుగా కావాలా అంత పలుసుగా తట్టుకోవచ్చు. ఇట్లే కలుపుతానే కూడా మీరు చేసుకోవచ్చండి. మీకు చట్నీ రెడీగా ఉందంటే ఇలానే కలిపి ఇదేం నానాల్సిన పని ఏం లేదు. మీరు కలుపుతానే రొట్టి తట్టుకోవచ్చు. ఇలా మెత్తగా ఉండడం వల్ల తట్టేకి ఈజీగా ఉంటుంది, రౌండ్గా కూడా బాగా వస్తుందండి. అలాగే గట్టిగా కలిపినారంటే పిడకలాగా ఉంటుంది. మనం తుంచాలంటేనే కష్టపడి తుంచాలి, నమ్మలేకి కష్టపడి నమ్మలాలి. ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది, మెత్తగాను ఉంటుంది, తుంచాకి బాగుంటుందండి. కాబట్టి ఇలా కలుపుకోండి. ఈ స్టేజ్లో కలుపుకుంటేనే అక్కి రొట్టె అనేది సాఫ్ట్గా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం చేస్తున్నది కొబ్బరి చట్నీ కాదు, పల్లీ చట్నీ కాదండి, రెండింటిని మించే చట్నీ అండి. హోటల్ స్టైల్లో మన టమోటా, ఎండుమిర్చి, పల్లీలు అన్నీ వేస్ట్ చేస్తున్నాము. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, డిఫరెంట్గానే ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ 4 టమాటాలు తీసుకున్నానండి, కొద్దిగా పల్లీలు తీసుకున్నాను, 1 స్పూను శనగపప్పు తీసుకున్నాను, అలాగే కారానికి తగ్గట్టుగా 10 గుంటూరు మిరపకాయలు తీసుకున్నాను, కొద్దిగా తెల్లగడ్డ తీసుకున్నాను, అలాగే 5 కాశ్మీర్ మిరపకాయలు తీసుకున్నాను. ఇది వేసేదాని వల్ల చట్నీ అనేది కలర్ బాగుంటుంది కాబట్టి కాశ్మీర్ మిరపకాయలు 5 తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేయించుకునేద్దాము. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ అంటించుకుందాము. ఇప్పుడు టమాటాలు కడిగి కట్ చేసుకునేద్దాం.
చాలా ఫాస్ట్లో అయిపోతుందండి. ఈ చట్నీ అన్నీ వేయించుకునేసినామంటే ఒక 10 నిమిషాల్లో చట్నీ రెడీ అయిపోతుంది. ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా ఏం కట్ చేయలేదండి, పెద్దగానే కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది వేయించేదే కదా, మళ్ళీ మిక్సీ పడతాము కాబట్టి నేను పెద్ద ముక్కలుగానే కట్ చేస్తున్నాను. ఇప్పుడు పెనం వేడెక్కింది, నూనె వేసుకుందాము. నూనె కొద్దిగా వేయాలండి, అన్నీ వేయించుకోవాలి కదా కాబట్టి కొద్దిగా నూనె పడుతుంది. ఒక పెద్ద స్పూన్ అండి శనగపప్పు తీసుకోండి. ఇప్పుడు ఇది వేద్దాము. ఇది కొద్దిగా వేగినాక మళ్ళీ మనం పల్లీలు వేద్దాం. ఇప్పుడు పల్లీలు వేద్దాము. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువ మంట పెడితే ఇది మాడిపోతుంది. ఈ గుంటూరు మిరపకాయలు, కాశ్మీర్ మిరపకాయలు రెండు వేసేద్దాము. ఇప్పుడు తెల్లగడ్డలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, ఇదిని వేసేద్దాము. చూడండి బాగా వేగింది అన్నీ. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేద్దాము, టమాటాను బాగా మగ్గుతుంది. అలానే 2 రెమ్మల కరివేపాకు, టమాటాలు బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ నేను చింతపండు వేయడం లేదండి, ఎందుకంటే టమాటాలు వేసినాము. కాకపోతే టిఫిన్ ఐటమ్లకి చింతపండు ఎక్కువ వేస్తే బాగుండదు కాబట్టి నేను ఇక్కడ వేయడం లేదు. టమాటాను వేసినాం కదా అందులోనే ఉంటుంది. మీకు కావాలంటే ఆప్షన్ కావాలంటే మీరు వేసుకోవచ్చు, వద్దంటే మీరు వదిలేయచ్చు. చింతపండు వేసుకోవడం వల్ల అన్నానికి చాలా బాగుంటుందండి ఈ చట్నీ. నేను ఇక్కడ టిఫిన్కే చేస్తున్నాను కాబట్టి చింతపండు వేయడం లేదు. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, చూడండి వేగిపోయింది, టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లారినాక మిక్సీ పట్టుకుందాము. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. నా వీడియోలు అయితే చాలా మంది చూస్తూనే ఉన్నారు, కాకపోతే లైక్ చేయడం లేదు. మీరు ఎన్ని లైకులు చేస్తే అంతమందికి నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టేద్దాము. కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. చూడండి మన చట్నీ రెడీ అయిపోయింది. చూడండి అక్కి రొట్టెకి ఇలా గట్టిగా ఉంటేనే చట్నీ బాగుంటుంది, పలుచగా ఉంటే బాగుండదు. ఇదే చట్నీ నీళ్ళు వేసి కలుపుకున్నారంటే ఇడ్లీకి, దోశకి బాగుంటుందండి. కాకపోతే అక్కి రొట్టెకి మాత్రం గట్టిగానే ఉండాలి చట్నీ. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకునేద్దాం. పోపు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసుకుందాం. అలాగే గుండు మిరపకాయలు వేస్తున్నాను. కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు. మన పోపు రెడీ అయిపోయింది, చట్నీలో వేసుకునేద్దాం. అక్కి రొట్టికి కావాల్సిన చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అక్కి రొట్టి కాల్చుకుందామండి. ఫస్ట్ పెనం తీసుకున్నాము, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అనేది మధ్యలో వేసుకోవాలండి. మధ్యలో వేసుకునే దానివల్ల మనం ఉండి ఇక్కడ పెట్టుకొని తట్టేదాని వల్ల అంత స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మధ్యలో ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు చేతికి నీళ్ళు తడుపుకొని పిండి తీసుకుందాము, లేదంటే చేతికి మెత్తుకుంటుంది. ఇప్పుడు మీకు ఎంత అయితే కావాలో, ఎంత పెద్ద రొట్టి కావాలో అంత ముద్ద తీసుకోండి. ఇప్పుడు నేను దీనిపైనే చూడండి నూనె పైనే పెడుతున్నాను. చేతికి ఇలా నీళ్ళు తడుపుకున్నామంటే మన చేతికి అనేది అంటుకోదు. మీకు ఎంత పల్చగా కావాలో అంత పల్చగా మీరు తట్టుకోవచ్చును.
చేతికి నీళ్ళు అద్దుకునే దానివల్ల చేతికి పిండి అనేది అంటుకోదు. అట్లాంటప్పుడు ఈజీ అవుతుంది. చూడండి ఎంత పలుసగా వస్తుందంటే, చాలామంది లావుగా వస్తుంది అంటారు, నాకైతే పలుసగానే వస్తుందండి. ఇలా చేసుకున్నారంటే మీరు కూడా పలుసగా పేపర్ లెక్కలో చేసుకోవచ్చండి అక్కీ రొట్టి. ఇలా నెమ్మదిగా ఇలా తట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. ఏంది అక్క చల్ల పెనంలో తట్టేసి పెడతా ఉంది అనుకున్నారా? ఇట్లా చేస్తేనే అక్కీ రొట్టి బాగా వస్తుందండి. ఈ పెనం వేడిగా ఉన్నింది అనుకోండి, అది బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద తట్టేసి వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు, కాకపోతే నేను బటర్ పేపర్ ఎక్కువ యూజ్ చేయనండి, ఇలానే యూజ్ చేస్తా. ఇప్పుడు దీన్ని కాల్ చేసి మళ్ళీ ఎట్లా తడతాననేది చూపిస్తాను మీకు. స్టవ్ ఆన్ చేసుకునేస్తాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మీరు ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇక నేను ఆయిలే వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం అక్కీ రొట్టి చల్ల పెన్ను మీదే తట్టేసి ప్లేట్ పెట్టి ఆన్ చేసేసాం కదండి. ఇప్పుడు అక్కీ రొట్టి చూద్దాము. మంట అయితే ఎక్కువలోనే పెట్టినానండి, తక్కువ కూడా చేయలేదు. ఇప్పుడు ప్లేట్ దిద్దాము. చూడండి మన అక్కీ రొట్టి తెల్లగా ఉన్నింది, ఇప్పుడు గ్రీన్గా అన్ని కలర్లు మిక్స్ అయ్యి చూడడానికి చాలా బాగుందండి. పిల్లలు కూడా ఇలా ఉంటే ఇష్టంగా తింటారు. చూడండి ఈజీగా వచ్చేస్తుందండి. ఇది ఎక్కడ అతుక్కోలేదు, చూడండి తెలుస్తా ఉందా? ఎక్కడ కానీ అతుక్కోలేదు, అలానే లేపితే వచ్చేస్తుంది. కాబట్టి ఇలానే తట్టండి మీరు. చూడండి పైకి ఎత్తుతూనే వచ్చేస్తుంది, ఏ మాత్రం కింద అతుక్కోనే లేదండి. అలా నూనె వేసి తట్టడం వల్ల చాలా బాగా వస్తుంది. ఇంకొకటి అండి, ప్లేట్ పెట్టడం వల్ల కింద అతుక్కోకుండా ఉబ్బుకొని వస్తుంది. మీరు అట్లే వదిలేసారంటే అతక పుడుస్తుంది. కాబట్టి మీరు ఇలా ప్లేట్ పెట్టండి. ఫస్ట్ తడతాం కదండి, అప్పుడు ప్లేట్ పెడితే సరిపోతుంది. రెండోసారి ఇలా తిప్పిచ్చేస్తాం కదా, అప్పుడు ప్లేట్ పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పుకొని ఇంకొకసారి అలా తిప్పుకున్నామంటే సరిపోతుందండి. అక్కీ రొట్టె అనేది బాగా కాలాలండి. బాగా కాలకపోతే కానీ పిల్లలకి కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం బాగా కాలొద్దాం. ఇప్పుడు బాగా కాలిపోయింది, చూడండి కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు తిప్పించినాం కదండి, 1 నిమిషం కాలిందంటే సరిపోతుంది. ఇప్పుడు తీసేద్దాము. చూడండి మన వేడి అక్కీ రొట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పెనం అయితే వేడిగా ఉంది, ఎట్లా తట్టాలండి దీన్ని చూడండి. ఇప్పుడు నేనేం చేస్తాను, పెనం తీసుకునేద్దాం. తీసుకొని ఇలా సింక్ కింద పెట్టేస్తాను. ఇలా కొలాయి కింద పెట్టేస్తే బిన్నె చల్లారిపోతుంది, మళ్ళీ మనం ఇంకో రొట్టె తట్టుకోవచ్చును. కాబట్టి ఇలా చేస్తున్నాను నేను. దీనికే దొరుకుతుందండి పెనుములు సపరేట్గా. ఇప్పుడు చల్లారిపోయింది మన పెనుము, మళ్ళీ ఇంకొక రొట్టె అదేలాగానే తట్టుకుందాము. ఫస్ట్ నూనె వేసేద్దాము. ఇప్పుడు మనము ఏ సైజు కావాలో, ఎంత రొట్టె కావాలో అంత సైజు ముద్ద తీసుకున్నాము. ఇప్పుడు చెయ్యి ఇట్లా తడుపుకొనేసి ఇలా తట్టుకుందాము. ఈ పెనం ఎంత ఉందో అంత తట్టుకున్నామంటే 2 రెట్లు అయితే ఒక మనిషికి సరిపోతుందండి. నేను అందుకే అంత పెద్దదే తట్టేస్తాను. తట్టేటప్పుడు చాలామంది చూసినానండి, ఈ ఏళ్ళు అడుగులు అనేది ఇట్లే పడుతుంది. ఎందుకంటే వాళ్ళు గట్టిగా పిండి కలుపుతారు కాబట్టి అలా పడుతుంది. ఇలా మెత్తగా కలుపుకుంటే మెత్తగాను వస్తుంది రొట్టి, మళ్ళీ షేపును బాగుంటుందండి. మనకి 7 అడుగులు కనిపిస్తా అంటే తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలా మెత్తగా కలుపుకునే వల్ల షేప్ అనేది బాగుంటుంది. ఇంకొకటి మెత్తగాను వస్తుంది రొట్టి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకునేద్దాం. స్టవ్ ఆన్లోనే ఉంది, సిమ్లో పెట్టేస్తాను. ఇప్పుడు లైట్గా అప్పుడే ఎట్లా వేసుకున్నామో నూనె అట్లా లైట్గా వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూడండి అప్పుడే కాల్చినాం కదండి, ఆ రొట్టి చూద్దాము. చూడండి చూడడానికి ఎంత బాగుందో. ఇంకొకటి అండి, పల్సగా కూడా ఉంది, కనిపిస్తుందండి మీకు, పల్సగా ఉందండి రొట్టి అనేది కూడా. చూసారా? చూడండి దానికి కాంబినేషన్గా చట్నీ వేద్దాము, పాపకి ఇచ్చేద్దాము. మనం టైం సేవ్ చేసుకోవాలంటే ఇంకో రొట్టి
ఇంకో పెనం మీద తట్టినానండి. ఎందుకంటే 2 పెనాల్లో చేసినామంటే ఫాస్ట్లో అవుతుంది. ఇది రొట్టి అంటేనే లేట్ పని అండి. కాబట్టి 2 పెనాలు ఉంటే 2 పక్కల పెట్టినామంటే ఈజీగా బిన్న అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఈ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తాను. అది కాలే గుందరికి ఇది అయిపోతుంది. ఇప్పుడు తిప్పిద్దాం. ఇది చూడండి, ఊరికే అట్లంటేనే వచ్చేసిందండి, బాగా కాలిపోయింది. చేసినట్లు హాట్ బాక్స్కి వేసుకునేద్దాము. పెనం చల్లారిందా, ఆయిల్ వేసుకుందామా, పిండి ఎత్తుకున్నామా, తట్టుకున్నామా, స్టవ్ మీద పెట్టుకున్నామా, మూత పెట్టామా, ఇలా అలా తిప్పించుకున్నామా, అంతే మన అక్కి రొట్టి రెడీ. మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా ఇది సాఫ్ట్గానే ఉంటుందండి. కాకపోతే చేసుకునేకి కొంచెం టైం పడుతుందండి. టైం పట్టినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. తింటే హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా చేసుకోండి. ఎప్పుడు అన్నము కూర చట్నీనే కాకుండా ఇలా డిఫరెంట్గా రొట్టి ఇలా చేసుకుంటేనూ బాగుంటుందండి. కాబట్టి మీరు ట్రై చేసుకోండి. అన్నీ కరెక్ట్గా చెప్పానండి, ఇదేలాగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ తినాలనిపిస్తుందండి. కాకపోతే మీకు ఆఫీస్కి పోయేటప్పుడు పొద్దున్న కాలేదు అంటే మీరు నైటే అన్నీ కలిపి పెట్టేసినా కానీ పొద్దున్న లేసి తట్టుకోవచ్చండి. కాకపోతే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేయాలి. ఒకరోజు పెట్టుకోవచ్చును. ఎక్కువ రోజులు పెడితే అది బాగుండదు. మీకు అట్లా కుదరలేదంటే మీకు సండే అయితే ఫ్రీగా ఉంటారు కదండి, సండే ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది, డిఫరెంట్గానే ఉంటుంది. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.